వెల్కమ్ టు మీటీవీ ఎడ్యుకేట్. నేను మీ మౌనిక. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి గొప్ప శుభవార్త అందే అవకాశం ఉంది. ఈపీఎఫ్ డబ్బుల్ని మరింత వేగంగా ఈజీగా విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సెల్ఫ్ అప్రూవల్ మెకానిజం ని తీసుకొచ్చేందుకు ప్రణాళికల్ని తీసుకొస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారానే పీఎఫ్ నిధుల్ని ఎవరికి వారే స్వయంగా విత్డ్రా చేసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఈపీఎఫ్ విత్డ్రా అనేది కాస్త ఆలస్యంగా ఉంది. ఆన్లైన్ ద్వారా విత్డ్రా ఛాన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేయడం, అప్రూవల్ పొందడం, డబ్బులు అకౌంట్ లో పడడానికి కాస్త టైం పడుతుంది. అందుకే ఈ సమయాన్ని తగ్గించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈపీఎఫ్ కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కొత్త ప్రతిపాదిత వ్యవస్థ ద్వారా పీఎఫ్ సభ్యులు ఇకపై తమ విత్డ్రాకు సంబంధించి సెల్ఫ్ అప్రూవల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారానే వేగంగా సులభంగా డబ్బుల్ని తీసుకోవచ్చు. 2025 మార్చ్ కల్లా అందుబాటులోకి వస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. సెల్ఫ్ అప్రూవల్ మెకానిజం లో మాత్రమే మార్పులు తీసుకొస్తుందని, పీఎఫ్ విత్డ్రాకు సంబంధించి లిమిట్స్, విత్డ్రా కారణాలు సహా ఇతర నిబంధనలలో, మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు ఉండదని తెలుస్తుంది. దీని ప్రకారం చందాదారులు వివాహం లేదా చదువుల కోసం నిధుల్లో నుంచి 50% వరకు మాత్రమే నగదు తీసుకోవాలి. ఇక హోమ్ లోన్ కోసం 90% వరకు తీసుకోవచ్చు. ఈపీఎఫ్ అనేది రిటైర్మెంట్ నిధుల కోసం ఉద్దేశించినప్పటికీ కొన్ని అత్యవసరాల పరిస్థితిలోనూ డబ్బుల్ని తీసుకునేందుకు ఇలా పాక్షిక విత్డ్రా కూడా అనుమతిస్తుంది. కొద్ది రోజులుగా ఉద్యోగులకు పీఎఫ్ బెనిఫిట్స్ వేగంగా సులభంగా అందేలా ఈపీఎఫ్ కృషి చేస్తుంది. అంతకు ముందు పీఎఫ్ విత్డ్రాకు సంబంధించి కేవలం వైద్య చికిత్స కోసం మాత్రమే ఆటో సెటిల్మెంట్ ప్రాసెస్ ఉండగా 2024 మే నెలలో దానికి ఎడ్యుకేషన్, మ్యారేజ్, హౌసింగ్ పర్పస్ వంటి కారణాలకు కూడా విస్తరించింది. ఇంకా విత్డ్రా పరిమితుల్ని కూడా 50,000 నుండి 1,00,000కు పెంచింది. మరోవైపు విత్డ్రా సెటిల్మెంట్ సమయంలో గతంలో సగటున 10 రోజులు ఉండగా కానీ ఇప్పుడు 3 నుంచి 4 రోజుల్లో పీఎఫ్ డబ్బుల్ని అకౌంట్ లోకి జమ అవుతున్నాయి. ఏటీఎం ద్వారానే పీఎఫ్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కొద్ది రోజుల కిందటే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మరింత సులభంగా డబ్బుల్ని తీసుకోవడంలో భాగంగా ఇప్పటికీ పరిమితుల్లోనే సెల్ఫ్ అప్రూవల్ కింద విత్డ్రా చేసుకునేందుకు కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రాసెస్ ద్వారా చాలా మందికి సులభంగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీటీవీ ఎడ్యుకేట్ ఛానల్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.